బ్యాంగిల్స్ ఏవో తీసుకొచ్చారా చాలా మిస్ కంచపాలెంలో ఒక నైట్ హెచ్బి అయినట్టుగా కంప్లైంట్ వచ్చింది. ఆ నైట్ హెచ్బి కేసులో ఆమె బొబ్బిలి రాధా అని చెప్పి ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమె చెన్నైలో చేస్తున్నారు. కొత్తగా పెళ్ళి అయిన తర్వాత వీరు ఇంట్లో ఉన్న ఆభరణాలు తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళలేదు, చెన్నై వెళ్ళలేదు. ఈ రాధగారి మదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఆమెకి ఆ ఎదురుగా ఉంటున్న ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్న ఒక లేడీ ఎప్పుడైనా అవసరం అయితే సాయం చేస్తుంటారు. అందులో భాగంగా ఈ ఆర్నమెంట్స్ అవి తీసి పెట్టినప్పుడు కల్పన కాదని చెప్పి ఆమె ఆపోజిట్లో ఉన్న హౌస్ ఆమె సాయం చేశారు. ఆ సబ్సిక్వెంట్గా వాళ్ళందరూ చెన్నై వేరియస్ అదర్ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఆపోజిట్ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఉందని చెప్పి దొంగతనం అయి ఉంటుందని అనుమానంతో ఈ కల్పన గారు అందరికీ చెప్పి పోలీసులకు కూడా చెప్పితే బొబ్బిలి రాధగారు వచ్చి చూసుకొని ఇంట్లో 92 గ్రాముల బంగారం, 50 తులాల సిల్వర్ ఆర్టికల్స్ పోయినట్టుగా కంప్లైంట్ చేశారు. అయితే దర్యాప్తు చేస్తే ఆ దర్యాప్తులో మనకి ఏం తెలిసిందంటే ఒకరోజు ఈ కంప్లైనెంట్ ఇంటి పక్కన ఉన్న వేరే ఫ్లాట్లో ఒక వ్యక్తి మోటార్ సైకిల్లో బంగారం కొన్ని ఆర్టికల్స్, పోయిన ఆస్తిలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పి అతను చెప్పాడు. నా మోటార్ సైకిల్ కవర్లో ఎవరో పెట్టారండి అని చెప్తే దాని మీద సిఐ గారు వెళ్ళి ఆర్నమెంట్స్ సీజ్ చేసి ఆ యాంగిల్లో దర్యాప్తు చేయడం జరిగింది. అదొక న్యూస్ పేపర్లో చుట్టి పెట్టడం వల్ల ఆ న్యూస్ పేపర్ ఎవరి ఇంటికి వచ్చింది ఏంటనేది చెప్పి దర్యాప్తు చేస్తే ఈ కల్పన గారు ఇంట్లో నుంచే ఆ న్యూస్ పేపర్ వచ్చినట్టుగా తెలిసింది విచారణలో. అప్పుడు వారిని ప్రశ్నించగా మిగతా ఆర్నమెంట్స్ ఫ్లష్ అవుట్లోని పెట్టి ఈ టాయిలెట్ ఫ్లష్ అవుట్ చేశారు. దాన్ని మళ్ళీ స్వాధీనపరచుకుండగా ఈ కల్పన గారిని అరెస్ట్ చేసి 92 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, 50 తులాల సిల్వర్ ఆర్టికల్స్ స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇంట్లో ఇటువంటి విలువైన ఆభరణాలు ఉంచి ఈవెన్ తెలిసిన వాళ్ళకి కూడా ఇంటి తాళాలు ఇస్తే ఇటువంటి దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము రిపీటెడ్గా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇంట్లో పర్టికులర్గా ఊర్లో వెళ్ళినప్పుడు ఇటువంటి ఆభరణాలు పెట్టుకోవద్దు, ఇంట్లో బంగారాన్ని అటువంటి విలువైన ఆస్తులను పెట్టుకోవద్దు. అలాగే ఎవరికి పూర్తిగా నమ్మి వాళ్ళకి మనం ఎక్కడ ఇటువంటి విలువైన వస్తువులు పెడుతున్నామని పని మనుషులకు కానీ లేకపోతే మన పక్కింటి వాళ్ళకి కానీ లేకపోతే ఇంకెవరికైనా సరే నమ్మకస్తులు అనుకొని మనం చూపిస్తే ఇలాంటి దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఈ మీడియా ద్వారా అందరికీ అపీల్ చేస్తున్నామండి. అది వేరే కేసు అండి, ఇది వేరే కేసు అండి, పిఎం పాలెం కేసు. ఇది అయిపోయిందండి. నేను ముందుగా కంచపాలెం కేసు అని చెప్పాను, అయిపోయింది కంచపాలెం కేసు. అది ఆయన పక్కింటి ఆయన, అదే అపార్ట్మెంట్స్లో ఉండే పక్కింటి అతను అనమాట. కంప్లైంట్కి పక్కింటి అతను చూసుకుని పోలీసులకు సమాచారం చెప్పాడు, నా వెహికల్లో ఈ బంగారం పెట్టేదండి అని చెప్పి. అంటే డైవర్ట్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి, యాజ్ ఇఫ్ ఈ కల్పన ఎవరైతే ఉన్నదో ఆమె మీదకి ఈ దొంగతనం వస్తుందని భావించి పక్క ఇంటి వాళ్ళ మీదకి డైవర్ట్ చేయడానికి బంగారాన్ని ఆ స్కూటర్ మోటార్ సైకిల్ కవర్లో పెట్టారు. లేదండి, వాళ్ళ వాళ్ళందరినీ ఊరు వెళ్ళిపోయారండి. కొంత బంగారాన్ని ఇంట్లో తీసి ఆ బంగారాన్ని వాళ్ళందరూ ప్యాక్ చేసుకున్నప్పుడు ఈమె సహకారం తీసుకున్నారు. సో ఈమెకు తెలుసు ఏ ఐటమ్స్ ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి. సో మా పోలీసుల విచారణలోని ఇన్స్పెక్టర్ గారు మోహన్ రావు గారు, ఎస్ఐ రమణ, కానిస్టేబుల్ సత్యనారాయణ, ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా చాలా తెలివిగా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది.